రెడ్డి అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఏం చెప్తారండి వాళ్ళు ఇట్లాంటి అరెస్టులు, హౌస్ అరెస్టులు? మీరు కూడా పాలిటెక్నిక్ కళాశాలకి వరంగల్కి వెళ్ళారు, స్టేషన్ గన్పూర్ పాలిటెక్నిక్ కళాశాలకు కూడా వెళ్ళారు. ఒకవైపు పిల్లలు అడ్మిషన్లు వెనక్కి తీసుకొని టీసీలను తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి పేరెంట్స్ ద్వారా మనకు కనిపిస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ విద్య పూర్తిగా జీవో 97 ద్వారా నిర్వీర్యమయ్యేటువంటి కుట్ర. విద్యార్థుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఇట్లాంటి అక్రమాలు ఎట్లా చూస్తున్నారు? ఓరుగల్లు గడ్డ, ఉద్యమాల గడ్డ, ఉద్యమాలకు ఊపిరి పోసేటువంటి గడ్డ. కాబట్టి ఓరుగల్లు సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్యాయాన్ని బట్టబయలు చేయడానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మరి ఆరడుగుల బుల్లెట్ అయినటువంటి హరీష్ రావు గారు ఇక్కడికి వస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది పూర్తిగా దుర్మార్గం, దురదృష్టకరం, ఇది పూర్తిగా అప్రజాస్వామికం అని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను. మొన్నటిదాకా హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, లఘుచర్ల పేరు మీద, ఫ్యూచర్ సిటీ పేరు మీద భూదందాలకు పాల్పట్టే కాంగ్రెస్ ప్రభుత్వము అది చాలదన్నట్టు ఈరోజు 22A యాక్ట్ తీసుకురావడమే కాకుండా స్వయంగా పాలిటెక్నిక్ కళాశాలను మొత్తం కూడా ప్రైవేట్ పరం చేసి అక్కడ ఉన్నటువంటి భూముల మీద పడాలనేటువంటి కుట్రను బహిర్గతం చేయడానికి హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకున్నారు. ఈ తెలంగాణ గడ్డ మీద ఎంత అణిచివేస్తే తిరుగుబాటు అంత తీవ్రమవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఆ రోజు మీరు ఎన్ని హామీలు ఇచ్చిళ్ళు, ఎన్ని దొంగ హామీలు ఇచ్చిళ్ళు, 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి 13 డిక్లరేషన్లు ఇస్తే ఈరోజు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి ఈ సందర్భంలో మరి తప్పకుండా మేము ప్రశ్నిస్తాం, 100% ప్రశ్నిస్తాము. ఉద్యోగస్తులకు మీరు పెండింగ్ డిఎల్ఎన్ క్లియర్ చేస్తామన్నారు, పిఆర్సీని క్లియర్ చేస్తామన్నారు, 317 జీవోను మరి సవరణ చేస్తామన్నారు, ఓపీఎస్ విధానాన్ని కూడా తీసుకొస్తామన్నారు. కానీ 3 ఏళ్లు గడుస్తున్నా కూడా మరి ఉద్యోగస్తుల యొక్క ఏ ఒక్క డిమాండ్ నెరవేర్చినటువంటి నేపథ్యంలో ఆ కళాతోరణం సాక్షిగా ఉద్యోగస్తులు ఉద్యమకారులుగా వాళ్ళు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ ఉంటే హరీష్ రావు గారు వచ్చి వారు ప్రశ్నలు సంధిస్తే హరీష్ రావు గారు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వము హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడము ఇది చాలా దుర్మార్గము, దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఇది ఎట్లున్నదంటే అగ్గితోని తలగొక్కున్నట్టుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉద్యమకారులను అణచివేషంలో ఈ రోజు కూడా ప్రజల పక్షాన గొంతెత్తుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ఒక్కరి గొంతు నొక్కితే 1,00,000 గొంతులు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గర్జిస్తుంది, ఇక ప్రభుత్వాన్ని గద్దదిస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 1,00,000 మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఒకవైపు వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి పరిస్థితి. ఆ 1,00,000 మంది విద్యార్థులు రోడ్డెక్కితే లండన్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారని విద్యార్థులు అంతా అనుకున్నారు. కానీ ఆ పరిష్కార మార్గం వైపు ప్రభుత్వం అడుగులు వేసినట్టుగా కనిపించింది. ఇది ఒక కమిటీ కూడా వేసినట్టున్నారు. ఇది ఒక తుగ్లక్ ప్రభుత్వంగా తయారైంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని మెరుగు చేయాల్సింది పోయి ఈరోజు బ్రష్ పట్టించేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మొన్నటి దానిక 27,000 పాఠశాలను 4,000 ఇస్తా అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులందరూ క్రిమినల్ వేస్తున్నారు. ఈరోజు ఏకంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే మొత్తం లేపేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఉంటుంది. ఆ కళాశాలలో ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ భూముల మీద కన్నేసినటువంటి ప్రభుత్వము మొత్తం పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పాలిటెక్నిక్ విద్యకు చరిత్ర ఉంది, నేపథ్యం ఉంది. కొన్నేళ్ల నుండి ఈ పాలిటెక్నిక్ కళాశాల ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు వేల మంది సాంకేతిక నిపుణులను తయారు చేసిండ్రు, ఇంజనీర్లను తయారు చేసిండ్రు. ఆ ఇంజనీర్లు మనకు డ్యాములు కట్టిండ్రు, రోడ్లు వేసిండ్రు, పవర్ ప్లాంట్లు కట్టిండ్రు, మైనింగ్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలాంటి పాలిటెక్నిక్ విద్యను నాశనం చేయడానికి దాన్ని స్కిల్ ఇండియా యూనివర్సిటీలో మరి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఎక్కడో గచ్చిబౌలిలో ఒక రూమ్లో నడుస్తున్నది, ఒక కాలేజీతో కూడా సమానం కాదు. అలాంటి దాంట్లో తీసుకుపోయి ఈ మొత్తము పాలిటెక్నిక్ విద్యను కలిపేస్తే రేపు ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలి, జీవో 97 యాక్ట్ను రద్దు చేయాలి. అట్ ద సేమ్ టైం అక్రమంగా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మనం చూడొచ్చు సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన బాట అయితే బీఆర్ఎస్ శ్రేణులు పట్టినటువంటి పరిస్థితి. హరీష్ రావు గారు భాగంగా మన టిమ్స్కు వెళ్ళే ముందు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా ఈ పరిస్థితిని ఎట్లా చూస్తూ ఉన్నారు?
మొత్తం ఒక తుగ్లక్ ప్రభుత్వంగా తయారైంది. ఇప్పటికే ఇది కాంగ్రెస్ ఒక రాక్షస పాలన తలపించే విధంగా మీరు చేస్తూ ఉన్న కార్యక్రమాలు చూస్తే అట్నే కనిపిస్తూ ఉన్నది. ఒక న్యాయమైన డిమాండ్ల కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అనేక హామీలు గుప్పించింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. అదే కాకుండా ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను వారి యొక్క విద్యను నాశనం చేయడానికి జీవో 97 తీసుకొచ్చింది. ఆ వెంటనే జీవో 97 రద్దు చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి బాసటగా నిలవడానికి, వారికి మద్దతుగా నిలవడానికి వరంగల్కు వచ్చిన మా నాయకులు హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఇవాళ సుబేదారి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇలా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇలా న్యాయమైన డిమాండ్ల కోసం మేము మాట్లాడడం తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా దగాపడ్డ వర్గాలకు అండగా నిలవడం తప్ప మరి ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు? నీ అరెస్టులకు, నీ యొక్క అక్రమ కేసులకు భయపడేటోడు ఇక్కడ లేడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు చూసినాం, అనేక అక్రమ అరెస్టులు చూసినాం. కాబట్టి వీటికి జంకేది లేదు. ఇవాళ వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకులు హరీష్ రావు గారిని విడుదల చేయకపోతే ఇప్పటికే ఈ పోలీస్ స్టేషన్కు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకత్వంలో కూడా తరలి వస్తూ ఉన్నది. ఇలా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 1,00,000 మంది పాలిటెక్నిక్ జంజీ యువత ఆందోళన చేస్తూ ఉన్నది. ఆ ఆందోళనకు తలగ్గకుంటే వారి యొక్క వ్యతిరేక పాలనకు ఇవాళ చరమగీతం పాడక తప్పని పరిస్థితి ఇలా దాపురించింది. కాబట్టి ఈ అక్రమ అరెస్టుల ద్వారా, అక్రమ కేసుల ద్వారా ఎదిరించాలనుకుంటే, భయపెట్టించాలనుకుంటే భయపడేటోడు లేడు. కాబట్టి వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన మా నాయకుడు హరీష్ రావు గారిని విడుదల చేయాలి. విడుదల చేయకుంటే ఇవాళ అనేక నియోజకవర్గాల నుంచి వెళ్ళి మా పార్టీ నాయకత్వం ఇక్కడ తరలి వస్తూ ఉన్నది. కాబట్టి కాచుకో, మీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక పాలన ప్రభుత్వాన్ని దించే దిశగా వరంగల్ వేదిక కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ 10ల సంఖ్యలో విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్లు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. పేరెంట్స్ అంతా కూడా టీసీలను వెనక్కి తీసుకొని ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు వెళ్ళేటువంటి ప్రయత్నం. అంటే జీరో అడ్మిషన్ అయిన తర్వాత టీచర్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా పని ఉండదు, వాళ్ళని వేరే చోటుకి తరలించడం, ఆ తర్వాత ఖాళీగా ఉండేటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా చెరబట్టే ప్రయత్నంగా మనకైతే కనిపిస్తుంది. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా 10ల సంఖ్యలో విద్యార్థులంతా టీసీలు తీసుకుపోతున్నాడు కనబడుతుంది. ఇదంతా కుట్రను కూడా ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఓన్లీ భూముల మీద ఖండిస్తున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ దందా చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీద అనేక అవగాహన ఉన్నదని చెప్పి వారి యొక్క పాలన చూస్తూ ఉంటే మొట్టమొదటి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు హైడ్రాని తీసుకొచ్చి ఇలా బిల్డర్స్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పైసలు పట్టుకోవడం. రెండవది ఇలా 22A దాదాపుగా ఈ రాష్ట్రంలో 2,50,00,000 భూములను ఉంటే ఇలా ధరణిలో ఉంటే, భూభారతిలో ఉంటే దాదాపుగా 1,01,00,000 పైన ఎకరాలను ఇలా బ్లాక్ లిస్టులో పెట్టిండ్రు. ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్టిండ్రో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పాలి. ఇలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మంచి ధరణి పథకాన్ని తీసుకొస్తే ఇలా నువ్వు ధరణి బంగాళాఖాతంలో కలిపి ఇలా నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇలా ఈ భూములను మరి బ్లాక్ లిస్టులో పెట్టి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి వేలాది ఎకరాలు ఉన్న పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలను మూసివేయడానికి కుట్ర పండింది. ఆ కుట్రలో భాగంగానే జీవో 97 తీసుకొచ్చింది. ఈ జీవో 97 ద్వారా మరి పాలిటెక్నిక్ విద్య రాబోయే కాలంలో కనుమరుగు కాబోతా ఉన్నది. స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం ద్వారా, శక్తి అనే పథకాన్ని తీసుకురావడం ద్వారా ఇలా లేబర్ డిపార్ట్మెంట్లకు పోయే అవకాశం మరి విద్యార్థులకు ఉంది. ఇలా సెకండ్ ఇయర్లో లేటర్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చేసే అవకాశాన్ని ఇలా విద్యార్థులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది జంజీ యువత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 20 రోజులుగా ఆందోళన చేస్తే కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. చర్చలకు పిలుస్తలేదు ఏ ఒక్కళ్ళు కూడా. ప్రభుత్వం కమిటీ చేసింది కాలయాపన పేరు మీద. కమిటీలతోటి సమస్య పరిష్కారం కాదు. పాలిటెక్నిక్ విద్యార్థులను, పాలిటెక్నిక్ లెక్చరర్లను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయమైన డిమాండ్ల కోసం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము మద్దతు తెలపడానికి మా నాయకులు వస్తే
అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. నీ కేసులకు ఎవడు బెదరడు, నీ కేసులకు ఎవడు అదరడు. రేవంత్ రెడ్డి ఇట్లాంటి కేసులను తెలంగాణ ఉద్యమంలో మేము అనేక చూసినాం. కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి చరమగీతం పట్టాల్సిన సమయం సందర్భం ఆసన్నమైంది. అది ఇదే సందర్భం. కాబట్టి ఒక పక్క పాలిటెక్నిక్ విద్యార్థులు, మరో పక్క ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, మరో పక్క 22A ద్వారా దగాపడ్డ ప్రజానీకం ఇలా వీరందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. రేపు 7వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు ఈ అన్నిటి సమస్యల మీద మాట్లాడతారు, ప్రశ్నలు లేవనెత్తుతారు, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఒక పక్క ప్రజా సమస్యలు ఈ విధంగా ఉంటే ఇవాళ కాంగ్రెస్లో పదవుల కోసం వారి ఆరాటం కనిపిస్తూ ఉన్నది. పదవుల కోసం వారు ఏ విధంగా గుంపులై మీటింగ్లు పెడతా ఉన్నారు. వారి పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకులే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎలా తులనాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మేము అంటా ఉన్నాం, ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఒక పిచ్చోడి చేతిలో రాయిలా ఉన్నది. ఒక తుగ్గుల పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు దిగిపోతే అప్పుడు ఈ రాష్ట్రం పంబానగా ముందుకు వెళ్తే తప్పితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నాడు. రాష్ట్రాన్ని మొత్తం దాచుకుంటాడు. మిగతాదంతా ఢిల్లీకి కప్పం కట్టి పరిపాలన కొనసాగించే విధంగా వీరి యొక్క చర్యలు ఉంటా ఉన్నాయి. వీటన్నిటి కూడా తీవ్రంగా వ్యతిరేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవాళ అరెస్ట్